వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్లోని వెస్ట్ జోన్ రియల్టర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనం. అకాల మరణం చెందిన పనస సైదులు కుటుంబానికి గణేష్ యూత్ ఆధ్వర్యంలో చేయూత. కాంప్లెక్స్ ను సీజ్ చేసిన బల్దియా అధికారులు. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. గంగాధర సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని తిరిగి కరీంనగర్కు మార్చాలి. అసోసియేషన్ అధ్యక్షులు పాషం మోహన్ రెడ్డి డిమాండ్. కరీంనగర్ వెస్ట్ జోన్ రియల్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని శ్రీ విజయలక్ష్మి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వెస్ట్ జోన్ పరిధిలోని రియల్టర్లు, వెల్టేషన్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు పాషం మోహన్ రెడ్డి మాట్లాడుతూ వెస్ట్ జోన్ రియల్టర్లు సంక్షేమానికి తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. రియల్టర్లకు వ్యాపారపరంగా లేదా ఇతరత్ర ఏ రకమైన సమస్యలు ఎదురైనా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, వాటన్నింటినీ ముందుండి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల ఇబ్బందులను గుర్తించాలి. ప్రస్తుతం గంగాధర్లో ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయం వల్ల కరీంనగర్ పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే మా రియల్ ఎస్టేట్ సోదరులు అందరం ఇక్కడ కలుసుకొని ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ముందుకు పోవడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. రియల్ ఎస్టేట్ కలవడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో ఉంటుంది. అంటే జనరల్గా ఏంటంటే కరీంనగర్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అనేది ఇంతకుముందు ఉన్నది. కరీంనగర్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ఉంది. అక్కడ నుంచి వెస్ట్ జోను, ఈస్ట్ జోను, నార్త్ జోను, తర్వాత సౌత్ జోన్ 4 జోన్లుగా విభజించి చిన్న ఏర్పాటైంది. అది వెస్ట్ జోన్ అనేది ఇంతకుముందు మాకు లేకుండే. మేమేంటంటే వెస్ట్ జోన్ లేదని చెప్పి మేమందరం సమావేశమై మనం కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే ఎవరికి వారే ఎన్నా తీరే అన్నట్టుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎలాంటి పద్ధతి లేకుండా తిరుగుతున్నారు. కాబట్టి మనకు చాలా సమస్యలు ఉన్నాయి. ఏం సమస్యలు అంటే ఇప్పుడు జనరల్గా మేము ఏదైనా ప్లాట్ డీలింగ్ చేసినప్పుడు, ప్లాట్ చూపించినప్పుడు కానీ మాకు తెలియకుండా వాళ్ళు మనం ఎవరికైతే ప్లాట్ చూపించినామో వాళ్ళు మాకు తెలియకుండా కొనుగోలు చేయడం, మేము చూపించిన తర్వాత వాళ్ళు ఓనర్లు అందరూ ఒకటై వాళ్ళు కలిసి వ్యాపారం చేసుకోవడం జరుగుతుండేది. ఇప్పుడు ఏంటంటే అలాంటి సమస్యలు అనేవి లేకుండా మనం ఒక గ్రూప్గా ఏర్పాటు చేసి గ్రూప్గా ఉంటే ఏదైనా మనకు సమస్యలు వస్తే ఒకరినొకరు మనం సహకరించుకోవచ్చనే ఉద్దేశంగా మేము గ్రూప్ ఏర్పాటు చేసుకున్నాం. మేము గ్రూప్ ఏర్పాటు చేసుకుని దగ్గర 2 నెలలు అవుతుంది. 2 నెలల నుంచి మేము సభ్యత్వ రుసుము 1100 రూపాయలు తీసుకొని ఒక 110 మందిని ఈ గ్రూప్లో యాడ్ చేయడం జరిగింది. అందరూ సంతోషంగా సహకరించి మాతోటి అసోసియేట్ అవుతున్నారు. మేము ఎందుకు గ్రూప్ ఏర్పాటు చేసుకున్నాం అంటే సపోజ్ రియల్ ఎస్టేట్ గ్రూప్లో మేమందరం ఉన్నాం. మేమేంటంటే ఫస్ట్ 22A ఇక్కడ మా ఏరియాలో వెస్ట్ జోన్ పరిధిలో రైకుర్తి, విద్యానగర్ ప్రాంతాలు 22A నిషేధిత జాబితాలు ఉన్నాయి. కాబట్టి వాటి మీద కూడా మేము అల్పరేకుండా పోరాటం చేస్తున్నాం. తర్వాత ఇంకా ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఇప్పుడే ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఇంకా చాలా ముందు చేయాల్సిన సమస్యలు బాగా ఉన్నాయి. కాబట్టి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కాబట్టి తర్వాత మేము ముఖ్యంగా ఒక సమస్య మీద తీవ్రంగా ఫైట్ చేయాలని నిర్ణయించుకున్నాము. ఏంటంటే మన రేకుర్తి అంటే కొత్తపల్లి మండలం ఇప్పుడు గంగాధర సబ్ రిజిస్టార్ పరిధిలో ఉన్నది. ఎందుకంటే అది మన తెలంగాణ ఏర్పాటు చేసిన తర్వాత కొత్తపల్లి మండలం కొత్తగా ఏర్పాటైంది. జిల్లాల విభజన, మండలాల విభజన అయిన తర్వాత కొత్తపల్లి అనేది కొత్త మండలం కరీంనగర్ నుంచి విడిపోయి మండలంగా ఏర్పడింది. ఆ మండలం ఏమైతుందో అది గంగాధర రిజిస్ట్రేషన్ పరిధిలో ఉండి
అప్పటి నుంచి అలాగే కొనసాగుతున్నాయి. అంటే కొత్తపల్లి మండలంలో రేకుర్తి, మల్కాపూర్ ఈ శివారు ప్రాంతాలన్నీ కొత్తపల్లి మండలంలో చేరినాయి. మండలం జనరల్గా ఏంటంటే వాళ్ళు ఏదైతే మండలం గంగాధరలో కలిపినో అది అలాగే కొనసాగుతూ ఇక్కడ నుంచి 22 కిలోమీటర్లు పోయి మేము రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ కొత్తపల్లి మండలాన్ని గంగాధర సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి కరీంనగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు మార్చడానికి మేము పెద్ద ఎత్తున ప్లాన్ చేయదలుచుకున్నాం. ఎందుకంటే మాకు చాలా దూరం, మాతో పాటు ప్రజలందరికీ అది ఇబ్బందికరమే. ఇక్కడ నుంచి 25 కిలోమీటర్ల దూరం పోయి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అందరికీ ఇబ్బంది. కాబట్టి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కరీంనగర్కు అది మార్చాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, ఈరోజు మీరు ముఖ్య ఉద్దేశం ఏంటి? మేమందరం రియల్ ఎస్టేట్ సోదరులు ఉంటారు కదా ఈ ఏరియాలో చేసే కరీంనగర్లో ఆత్మీయ సమ్మేళన ప్రోగ్రాం పెట్టారు. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఏరియా సపోజ్ ఇప్పుడు R&D గెస్ట్ హౌస్ నుంచి ఇటు మన మద్దిపల్లి వరకు కరీంనగర్ జిల్లా రియాల్టర్ల సంఘం ఇది కరీంనగర్ జిల్లాకి 4 విభాగాలుగా ఏర్పాటు చేసుకుని ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. మాది వెస్ట్ జోన్ పరిధిలోకి వస్తుంది. కాబట్టి మేము ఏంటంటే ఇక్కడ ఈ దగ్గర అంటే మా సమస్యల గురించి మేము ఒక గ్రూప్ పెట్టుకున్నాం. గ్రూప్ పెట్టుకొని ఆత్మీయ సమ్మేళన ప్రకారంగా పెట్టుకోండి. గ్రూప్ ఏర్పాటు 2 నెలలు అయింది. కాబట్టి అందరం కలుసుకోవడానికి, మేము అందరికీ పరిచయ కార్యక్రమాలు చేసుకోవడానికి ఆత్మీయ సమ్మేళన రూపంలో ఫస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ ఫస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి అందరినీ కలుపుకొని మేము దాని కార్యాచరణ ముందు ఏం చేయాలి అనుకుంటున్నాం, ఏం చేయాలి, మన సమస్యలు ఏంటి, అసలు మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, దాని గురించి మేము చర్చించుకోవడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఏం కార్యాచరణ? రియల్ ఎస్టేట్స్ 4 సంవత్సరాల నుంచి కుదిలే ఉన్నాయి. ఎవరికి ఉపాధి లేదు, అందరూ ఇబ్బందులలోనే ఉన్నారు. మళ్ళొకటి ఈ ఏరియాలో ఈ వెస్ట్ జోన్ పరిధిలో దాదాపు సగం విస్తీర్ణం నిషేధిత జాబితాలు పెట్టారు. ఆ నిషేధిత జాబితాలు పెట్టారు కాబట్టి మేము మా యొక్క గ్రూప్ తరఫున మేము అలుపెరుగని పోరాటం చేస్తున్నాం. గత 10 నెలలుగా ప్రతి వారం మేము కలెక్టరేట్కి వెళ్ళి విజ్ఞప్తి చేస్తున్నాం. ధర్నాలు చేశాము, రాస్తారోకోలు చేశాము, ప్రెస్ మీట్లు పెట్టాము. తర్వాత మీడియా పరంగా మా యొక్క సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినాం, చాలాసార్లు తీసుకెళ్ళినాం. తర్వాత ప్రతి సోమవారం మేము క్రమం తప్పకుండా కలెక్టరేట్కి వెళ్ళి ఈ యొక్క సమస్య గురించి కలెక్టర్ గారికి, తర్వాత RDO గారికి తరచూ వినతి పత్రం సమర్పిస్తున్నాం. ఇప్పుడు ఈ ద్వారా మా యొక్క సమస్య మాకున్న సమస్యలు అంటే మా రియల్ ఎస్టేట్ సోదరులు అంటే రియల్ ఎస్టేట్ అంటే 3 రకాలుగా ఉంటారు. ఒకరు బిల్డర్లు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు బిల్డర్లు, తర్వాత పెద్ద ల్యాండ్స్ కొంటారు, హోల్డ్ చేసుకుంటారు, అమ్ముకుంటారు. వాళ్ళు రేట్ వచ్చినప్పుడు అమ్ముకుంటారు. 2వ గ్రేడ్ ఏంటంటే చిన్న ప్లాట్లు కొని అమ్ముతున్నారు. 3వ గ్రేడ్ ఏంటంటే జస్ట్ మీడియేటర్షిప్ అంటే మధ్యవర్తిత్వం చేస్తుంటారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ మధ్యవర్తిత్వం అంటే ఇప్పించడం, తర్వాత అమ్మడం, కొనిపించడం. అయితే ఏంటంటే ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులలో ఉంది. ఈ పరిశ్రమ ఏంటంటే చాలా ఇబ్బందులు ఉంది. దాని గురించి మా సమస్యలు చర్చించుకోవడానికి మాత్రమే ఈ యొక్క గ్రూప్ను మేము ఏర్పాటు చేసుకుని ఈ సమావేశం ఏర్పాటు చేసాం. మోహన్ రెడ్డి, నేను ఈ యొక్క వెస్ట్ జోన్ అసోసియేషన్కు ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నారు 2 months బ్యాక్. ఇది ఫస్ట్ మీటింగ్. రవీందర్, ఈ వెస్ట్ జోన్ జనరల్ సెక్రటరీగా నన్ను ఎన్నుకున్నారు. మా యొక్క ఏంటిదంటే మా యొక్క డిమాండ్స్ ఏంటి అని అంటే ఈ రేకుర్తి కానీ కొత్తపల్లి కానీ ఇవన్నీ కరీంనగర్లో రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉండే ఇంతకుముందు. ఇక్కడనే రిజిస్ట్రేషన్ అవుతుండే ఈ యొక్క భూములై. ఇవి తీసుకొని పోయి మన గంగాధర రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కలిపిండ్రు. ఆ గంగాధర రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఏవేవి కరీంనగర్ నుంచి కలిపిండ్రో అవన్నీ మళ్ళీ గంగాధర నుండి మళ్ళీ కరీంనగర్ తీసుకురావాలని మా యొక్క డిమాండ్స్. తర్వాత అదేవిధంగా ఉన్న పట్టా భూములను మేమే అందరి కస్టమర్లకు ఇప్పించిన వ్యక్తులు మేమే, రియల్టర్సే. వాళ్ళు మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు, మీరు ఏదో భూములు ఇప్పించారని. మేము ఒరిజినల్గా పట్టా భూములనే వాళ్ళకి ఇప్పించినాం. దాన్ని ఈ ప్రభుత్వం 22A కింద పెట్టారు. అది వాళ్ళ నిర్లక్ష్యమా వాళ్ళ అది ప్రభుత్వానికి తెలియాలి. ఆ 22A నుండి ఫస్ట్ తొలగించాలి. ఏది చూడకుండానే 22Aలో పెట్టడం కరెక్టేనా? కాదు. అది ఇప్పుడు కొన్న వాళ్ళందరూ కస్టమర్స్ అందరూ మీరే కొనిపించారు, మీరే చేశారంటే ఆయన మేము పట్టా భూములైనా ఒరిజినల్ భూములైనా ఆ ప్రభుత్వం పెడితే మేమేం చేయగలుగుతాము? కానీ ఆ ప్రభుత్వం తెలిసి రావాలి.
ఇప్పుడు ఆ 22 ఏమున్నాయో అవన్నీ తీసేసి పట్టా భూములు ఉన్న వారికి యథావిధిగా చేయాలని నేను ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా కొత్తపల్లిలో ఇక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీస్ అక్కడ తీసుకుపోవడము అది కూడా ప్రభుత్వం తప్పు. అక్కడి నుంచి కరెక్ట్గా మళ్ళా యథావిధిగా కరీంనగర్ తీసుకురావాలని మా యొక్క డిమాండ్స్. మేము యథావిధిగా ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళ పోరాడుతూ ఉంటాము కాబట్టి మా యొక్క డిమాండ్స్ అవే. మేము ఐకమత్యంగా మేము అందరము రియల్టర్స్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బిజినెస్ ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా బిజినెస్లు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా కమిషన్ బేసిక్గా ఎవరు కానీ ఏ కిరాణా వర్తకులు కానీ ఏదైనా కమిషన్ లేని వ్యాపారం చేయరు. ప్రతి ఒక్కరు కూడా అదే చేస్తారు కాబట్టి మాకు అదే లేకుండా మేము ఈ రియల్ ఎస్టేట్లో మాకు కూడా కమిషన్ బేసిక్లో కానీ కొనుక్కోవడం కానీ అమ్ముకోవడం కానీ చేస్తున్నాం కాబట్టి మాకు కూడా ఒక యూనియన్ ఉండాలనే కాన్సెప్ట్తో వేస్ట్ జోన్ యూనియన్ తయారు చేసినాం. ఇది మా కాన్సెప్ట్. నేను 12 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాను. గత సంవత్సరాల నుంచి భూములు కొనుగోలు కానీ అమ్ముడు కానీ జరగడం లేదు. ఇది 22A ఉన్నది. కలెక్టరేట్ మొత్తం అందరూ ఎమ్మెల్యేస్ మండల పరిధిలోని కలకోవ గ్రామంలో మానవత్వానికి నిదర్శనంగా నిలిచే ఘటన చోటు చేసుకుంది. తన కొడుకుని కోల్పోయి ఇల్లు లేక ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగిస్తున్న పనస వెంకటమ్మ ఒక పేద మహిళ. గ్రామస్తులు దాతలు కలిసి నూతన గృహాన్ని నిర్మించి అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, ఉద్యోగస్తులు, యువకులు, దాతలు కలిసి గృహ ప్రవేశాన్ని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహిళకు ధైర్యం చెప్పారు. సమాజంలో ఎవరు ఒంటరిగా ఉండకూడదు అనే సందేశంతో అందరూ ఒకటై ఈ సహాయం చేయడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. దాతల సహకారంతో నిర్మించిన ఈ ఇంటిని మహిళకు అధికారంగా అందజేయగా ఆమె భావోద్వేగానికి గురై సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామంలోని యువత, పెద్దలు కలిసి చేసిన ఈ సేవా కార్యక్రమం అందరికీ ఆదర్శంగా నిలిచింది. మన నుంచి దూరమై దాదాపుగా 4 నెలల కాలం ముగించుకుని 5 నెల జరుగుతున్నది. సరే, తమ్ముడు చిన్నప్పటి నుంచి తన బాల్యం, తన ఎదుగుదల కష్టాలలో పుట్టి గత 2 సంవత్సరాల క్రితం మన వద్దకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత తమ్ముడు చిన్నప్పటి నుంచి తిరిగిన వాళ్ళకంటే ఎక్కువ కూడా మనలో కలివిడిగా కలిసిపోయి అలా ఉన్నటువంటి బాధలు మనతో షేర్ చేసుకునేవాడు. సమాజంలో నేను ఒక ప్రత్యేకమైన హోదాలో ఉండాలనే కాన్సెప్ట్ తోటి తన ఒక ఆలోచనలు నిత్యం మాతో పంచుకునే సందర్భంలో మేము కూడా తనకి భరోసా ఇవ్వడం జరిగింది. కాకపోతే మృత్యు తనను వెంటాడి జనవరి 14వ తారీఖు నాడు తను తీసుకెళ్లడం జరిగింది. అది మనందరం కూడా ఎంతో బాధగా తనకి అంతిమ వీడ్కోలు ఇవ్వడం జరిగింది. సరే, తమ్ముడికి ఒక కళ ఉండే, నిరుపేద కుటుంబంలో పుట్టిన నాకు ఇల్లు ఉండాలనే ఆలోచన మనల్ని అడిగారు. ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ ఇంకా ఆ యొక్క ప్రక్రియను ప్రారంభించడం లేట్ అయినందువలన ఆ సందర్భంలో మన పంచకోటి, దొంగ శుద్ధి అండ్ అందరూ గణేష్ యువకులు ఒక ఆలోచన చేసారు. తమ్ముడు మన నుంచి దూరమైన ఏం లేదు, తమ్ముడు ఆయన ఆలోచనని తన కోరికగా ఇల్లు నిర్మిద్దామనే ఆలోచనతో ఒక ఆలోచన చేసి గ్రూప్లో పెట్టగానే ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సైదులు మా కుటుంబ సభ్యులు అనే ఆలోచనతో అందరూ కూడా అలా ఒక చేయూతనిచ్చి ఒక ఇల్లు నిలబడడానికి కారణం మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆ యొక్క అమౌంట్ గ్యాదర్ అయిన తర్వాత ఇంటి నిర్మాణం చేద్దామని మనం ఆ తల్లికి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఇచ్చిన క్రమంలో 5వ వార్డు మెంబర్ సిద్ధుల వీరయ్య గారు తన కుమారుడు వివాహ కార్యక్రమాలలో ఈ గ్రామానికి రావడం, పూర్తి బాధ్యతను మీరేసుకోవడం, అకౌంట్స్ కోటి చూడడం, వృద్ధి దాన్ని పర్యవేక్షిస్తూ ఇల్లు అయిపోయేంత వరకు కూడా పూర్తి బాధ్యతలు తీసుకొని కంప్లీట్ చేసి మీ ముగ్గురు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సరే, ఈ యొక్క సహాయం మనం ఏ పార్టీ అనేది పార్టీ భేదాలు లేకుండా, కుల మతాలు లేకుండా అందరూ సహకరించారు. ఇల్లు నిర్మించుకున్నాం. తమ్ముడికి ఈరోజు ఎల్లకాలం వంశైదు జ్ఞాపకాలు మా తల్లికి ఇల్లు ఇచ్చినాం. అందరికీ సంతోషం. సరే, ఈ గ్రామంలో గత 8 సంవత్సరాల క్రితం కొన్ని నిత్యావసరమైనటువంటి వనరులు కూడా ప్రజలు పొందలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఈ యొక్క గణేష్ స్థాపించుకొని మనం ఎవరికైతే పేదలకి ఇబ్బంది ఉందో, ఎవరికైతే గ్రామ
సహజ వనరులు అందక ఇబ్బంది పడుతుర్రో వాళ్ళ కోరికలను తీరవాలని కూడా మనం 2019లో ఈ గ్రామాన్ని పవర్లోకి రావడం జరిగింది. ప్రజలకు ఉన్నటువంటి అవసరాలు మొత్తం కూడా తీర్చడం జరిగింది. అలాగే గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయడం జరిగింది. సరే, మనం పవర్లోనే ఉంటేనే చేయాలన్నా, పవర్ లేకున్నా ఏం లేదు. ఈ గ్రామంలో ఏ పేద కుటుంబానికి ఆపద వచ్చినా కూడా మేము ఉన్నామని వెన్నంటి భరోసా ఇస్తుంది గణేష్. ప్రతి ఒక్కరు కూడా యువకులు గణేష్ గురించి మోటివేటెడ్ ఉన్నారు. ఈరోజు అధికార పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్కు చెందిన కాంప్లెక్స్ సీజ్ చేసిన బాల్దియా అధికారులు. సుమారు 3 కోట్లకు పైగా బకాయిలు చెల్లించకపోవడంతో కాంప్లెక్స్ను సీజ్ చేసిన అధికారులు. కాంప్లెక్స్లో ఉన్న అన్ని వ్యాపార సదుపాయాలను అందించిన షాపులకు తాళాలు వేసిన అధికారులు. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8831081108. కరీంనగర్లోని వెస్ట్ జోన్ రియల్టర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనం. అకాల మరణం చెందిన పనస సైదులు కుటుంబానికి గణేష్ యూత్ ఆధ్వర్యంలో చేయూత. కాంప్లెక్స్ను సీజ్ చేసిన బల్దియా అధికారులు.